మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో రోజురోజుకు రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. పోచారం మున్సిపాలిటీ కొర్రెముల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తాటివనంలోని వందల తాటి చెట్లను రాత్రికి రాత్రే నరికివేశారు. తాటి చెట్ల నరికివేతపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భగ్గుమన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి 100 ఏళ్ల తాటి చెట్లను రాత్రికి రాత్రే ఎలా కూలగొడతారని నిలదీశారు. తాటి చెట్లను తొలగించి వెంచర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్ గౌడ్. తాతలు చనిపోయి ఉండొచ్చు పైనుంచి పడి, మళ్ళీ తండ్రులు పిల్లలు వాళ్ళ పిల్లలు వృత్తి వంశపారంపర్యంగా కిడ్నీలకు ఏమైనా రాళ్ళు పడ్డా కూడా అన్న గౌడన్న అని చెప్పి నీరాకాలు తాగినంటే కిడ్నీ రాళ్ళు పడిపోతాయి. నరాల బలహీనతకు క్యాన్సర్ రాకుండా కాపాడేటువంటి అనేక బ్యాక్టీరియా ఉంది, మంచిది అని చెప్పి శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అలాంటి ఒక మంచి ఔషధాలు ఉన్నటువంటి చెట్లను ఏదో పర్మిషన్ తీసుకొని కొట్టేయడం చాలా దారుణం. ఇది ఈ లేఅవుట్ను కూడా టెంపరీగా మీరు ఆపండి. ఇవన్నీ చెట్లు రీప్లాంట్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వండి. చెట్లకు ఒక్క చెట్టు అయినా బాగుండదు. ఇది 90 ఏళ్ళ 80 ఏళ్ళు 100 ఏళ్ళ చరిత్ర చెట్లను ఎవడైనా ఒక చిన్న చెట్టు నరకాలంటే ఆలోచన చేస్తారు. ఇంత పెద్ద ఇంత 100 ఏళ్ళ చెట్లు నరుకుతారు ఎట్లా చేసి ఒకటే నిమిషంలో. చెట్టు పెరగాలంటే 100 ఏళ్ళు అయింది, చెట్టు వడగొట్టాలంటే 5 నిమిషాలు అయింది అంతే. 10 నిమిషాలు ఇన్ని చెట్లు పడేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి చెప్తుంది. దయచేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. గతంలో చాలా మంది మీద కేసులు పెట్టి జైళ్ళలో కూడా పెట్టడం జరిగింది. కనుక ఎక్సైజ్ మినిస్టర్ తొందరగా స్పందించి చేయాలి, లేదంటే ఊరుకుంది. దాని మీద గ్యారంటీ యాక్షన్ తీసుకుని మీరు భయపడద్దండి. ఎవరు భయపడ అన్ని కులాల వాళ్ళు తాగుతారు. రెడ్డి నుంచి మొదలుకుంటే మాదిగ కమ్మరి కుమ్మరి ముద్ర అన్ని కులాలు తాగుతుంది. అందరూ కూడా ఈ కుల వృత్తిని గౌరవిస్తారు. వెనకటికి ఎన్నో ఆరోగ్యాలు బాగా చేసినటువంటిది ఇది. ఏ కుల వృత్తిలో కూడా చచ్చిపోరు. ఈ కుల వృత్తిలో పడి ఉదయం వచ్చిందంటే మళ్ళీ సాయంత్రం వచ్చేంత నమ్మకం లేదు. ఉదయం ఇంట్లోకి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిందంటే బతికిండి అన్నట్ల. ఆ పైనుంచి పడ్డాడంటే మనిషి లేవాడు, అంతే చచ్చిపోయా. ఇంత ప్రమాదమైన వృత్తిని ఏళ్ళ తరబడి మా వాళ్ళు బతుకుదెరువు గురించి ఇదే పని చేసుకుంటూ 10 మందికి దాపాలి, ఆరోగ్యం కాపాడాలని చెప్పి తరతరాలు పనిచేస్తున్నటువంటి వృత్తిని ఇయ్యాల మీరు 100 ఏళ్ళ చెట్ల చరిత్ర గల ఈ చెట్లను 100 సంవత్సరాల వయసులో చెట్లను 10 నిమిషాల్లో మీరు కొట్టేస్తామంటే ఊరుకునే లేదు. అవన్నీ రీప్లాంట్ చేయాలి. మీరేం భయపడకండి.